వాళ్ళ కోసం పనిచేయాలి కదా నేను నా డివిజన్లో, మరి ఎవరి కోసం పనిచేస్తా? అట్లా అని చెప్పి నేను ఎవరిని విస్మరించట్లేదు. కానీ మీరు అంటున్న దానికి ప్రశ్నకి ఆ జవాబు ఇస్తున్నా. 90% ఉన్న ప్రజలకి ఏదైతే కావాలో అదే చేస్తున్నా. నేను ఒక హిందువునే కాబట్టి తప్పకుండా హిందువుల కోసం పనిచేస్తా. అట్లా అని చెప్పి నేను ముస్లిం కోసం పనిచేయనని ఎక్కడైనా ప్రూవ్ చేయని చెప్తా. ఎంతోమంది ఇక్కడున్న నా దగ్గర ఉన్న ప్రజలు ఎంతోమంది ముస్లింలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వస్తుంటారు నా దగ్గరికి, ప్రేమతో మాట్లాడుతుంటారు, పనులు చేయించుకుంటారు. ఏ ఇబ్బంది ఉన్నా నా దగ్గరికి వస్తారు, నేను వెళ్తా వాళ్ళ దగ్గరికి. బద్దం ప్రేమేశ్వర్ రెడ్డి గారు గడ్డన్నారం డివిజన్లో బాగా చిల్లర బ్యాచ్ను ఎంకరేజ్ చేస్తారు, గంజాయి బ్యాచ్ని ఎంకరేజ్ చేస్తారు. ఆ బ్యాచ్ వల్లనే మీ రాజకీయ జీవితం అంతం కాబోతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. అది వాస్తవం కాదా? వాస్తవం కాదు, ఒక పెద్ద అపవాదం. నా డైలీ అంటే నాతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఎవరు ఉంటారు, ఎవరు పడితే ఏది. వాక్ స్వతంత్రం ఎక్కువైపోయింది ఈ కాలంలో. ఎక్కడ పడితే అది, ఎవరు పడితే అది మాట్లాడి ఒక వ్యక్తిత్వ హననం అనేది సర్వసాధారణం అయిపోయింది. వాస్తవం కాదా అంటున్నా నేను. కాదు, వాస్తవం కాదని చెప్తున్నా. మీరు నాతో పాటు ఒక 2-3 రోజులు ట్రావెల్ చేస్తే నాతో పాటు ఎవరున్నారు, ఏ యూత్ తిరుగుతున్నారు, ఏంది దాంట్లో వాస్తవానికి ఒప్పుకుంటా. ఏమని 100 మంది యూత్ ఉంటారు, 100 మందిలో ఎవడు ఏంటి అనేది ప్రత్యేకంగా చూసి వాడేం చేస్తుండు వీడేం చేస్తుండని చూసేవారు. నా దగ్గరికి అందరూ అన్న అని వచ్చినప్పుడు నేను ఆప్యాయంగా పలకరించాలి, అందరినీ దగ్గర తీసుకోవాలి, అందరికీ ఏదైనా పనులు ఉంటే చేసి పెట్టాలి, ఏదన్నా చేసి పెట్టాలి. మళ్ళీ మందలించడం కూడా చేస్తా తప్పకుండా. అరే నువ్వు ఈ అలవాటు చేసుకోవద్దు, ఈ చెడు వ్యసనాలకు పోవద్దు, ఈ చెడు పనులు చేయొద్దు, ఇక్కడ కొట్లాడద్దు. నేరుగా చెప్పండి, మీ అమ్మాయి తిరిగే బ్యాచ్ లో గంజాయి బ్యాచ్ ఉందా లేదా? ఒక్కరిని చూపించిన నెక్స్ట్ టైం నేను కార్పొరేటర్ కంటెస్ట్ చేయ. నాతో పాటు రోజు ట్రావెల్ చేసుకుంటూ నాతో పాటు ఒక 10 మంది 20 మంది 30 మంది, ఈ 30 మందిని అంటే క్రాస్ చేసి 100 మంది ఉంటారు. అది కానీ వ్యక్తిగతంగా నాకు అంటే ఒక 30-20 మంది యువకులు నాతో పాటు ఉంటారు. దాంట్లో ఒక్కరిని చూపించిన నేను నెక్స్ట్ టైం కార్పొరేటర్ కంటెస్ట్ చేయ. నేను ఇస్తున్న ఛాలెంజ్ రాజు న్యూస్ ముందు చెప్తున్నా. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఎన్నికల సమయంలో అవి నెరవేర్చారా? వాస్తవానికి నేను మొన్న ఎలక్షన్ కంటెస్ట్ చేసినప్పుడు ఒక పాంప్లెంట్తో వెళ్ళడం జరిగిందండి. ఆ పాంప్లెంట్లో కూడా ఒకటే విషయం చెప్పిన, డెవలప్మెంట్ వర్క్స్ అనేది నిరంతర ప్రక్రియ. కాకపోతే ఒక ప్రజాప్రతినిధి అన్నాడు ఎప్పుడు తలుపులు గేట్లు తెరిచి ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్తో అందుబాటులో ఉంటా. మీకు ఫస్ట్ అందుబాటులో ఉంటా. ప్రజల సమస్య తీసుకొచ్చినాక అది పరిష్కారం అయిందా లేదా అనేది తర్వాత. ఫస్ట్ నా దగ్గరికి వచ్చినదే నేను రెస్పాండ్ అయినా లేదా అనేది ఇంపార్టెంట్. అని ఒక టోల్ ఫ్రీ నెంబర్తో నేను అందుబాటులో ఉంటానే. ఎజెండా సింగిల్ పాయింట్ ఎజెండా మీద నేను ఎలక్షన్లో పోయినా దాని ప్రజలు అదే విషయాన్ని ఆశీర్వదించారు. అదే మాట మీద 5 సంవత్సరాల నుంచి ఒక్క ఫోన్ కాల్ లేపకుండా ఇప్పటికీ నా మొబైల్ ఫోనే టోల్ ఫ్రీ నంబర్. పొద్దున్న లేస్తే రాత్రి 2 కానీ 3 కానీ నా ఫోన్ మాత్రం ఎప్పుడు కూడా ఆన్సర్ ఇస్తా. ఎక్కడైనా మీరు ఆ విషయం మీరు తెలుసుకోవచ్చు. అందాదా ఎన్ని కోట్లతోటి అభివృద్ధి చేశారు డివిజన్? దగ్గర జిహెచ్ఎంసీ నిధులే జిహెచ్ఎంసీ నిధులే 70 కోట్ల వరకు నిధులు పెట్టి మాది గడ్డినారం డివిజన్ ముందుగా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఏంటంటే ముంపు సమస్య ఉండేది బాగా. ఎందుకంటే చెరువు కిందున్న ప్రాంతం, అంటే ఇది FTLలో లేదు, ఇక్కడ బఫర్ జోన్లో లేని ప్రాంతం. కానీ చెరువు కిందున్న ప్రాంతం, పైన అంతా కబ్జాలు అవుతా ఉన్నాయి. అక్కడక్కడ బఫర్ జోన్ లేదు. FTL బఫర్ జోన్ కాంగ్రెస్ పార్టీ ఎఫెక్ట్ బాగానే పడ్డది బీజేపీ పైన. బీజేపీ ఎందుకైతే ప్రజలపైన పడ్డదండి. అది ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 30 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అదే FTL కబ్జా చేసుకున్నారు, అదే గ్రీన్ పార్క్ కబ్జా చేసుకున్నారు, అదే పైన చెరువు పైన ఉన్న FTL బఫర్ జోన్లు అన్నీ కబ్జా చేసింది. ఎవరు పర్మిషన్లు ఇస్తే వచ్చిందంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చింది. బీజేపీ ఎప్పుడు ప్రభుత్వం లేదు కదా, అధికారుల మీద తీసుకోరు. అవన్నీ కబ్జా చేసి ఆ ఇల్లు గ్రీన్ పార్క్ కాలనీలు అంతగానం కట్టేసారు. ఆ వాటర్ అన్ని ఎక్కడి వాళ్ళ కిందికి రావాలి కదా. కానీ వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు కార్పొరేటర్ ఉన్నారు. మీరు కార్పొరేటర్ ఉన్నప్పుడు ఇక్కడ అక్రమ నిర్మాణాలు జరగలేదా మీ డివిజన్? జరిగినాయి, తప్పకుండా జరిగింది. దానికి బాధ్యులు మీరు కాదా? నేను ఎందుకైతే బాధ్యుడిని? కార్పొరేటర్ మీరే కదా. అట్లా అని చెప్పి నేను పోయి కంప్లైంట్ ఇచ్చి నేనే చేయాలా? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అడ్డుకునే నైతిక బాధ్యత కార్పొరేటర్ పైన ఉంటుంది కదా. కబ్జాలు కాలే, కన్స్ట్రక్షన్స్ అన్నప్పుడు ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా వేసుకోవడం ఇవన్నీ జరిగాయి. కానీ ఎక్కడ ఈ కబ్జాలు అయిపోయి ఇల్లీగల్ ల్యాండ్స్లో ఎంక్రోచ్మెంట్స్ అయ్యి అట్లాంటివి ఎక్కడ జరగలేదు. ఇక్కడ మా డివిజన్ అట్లాంటివి ఏం లేవు, అట్లాంటివి ఏం జరగలేదు. మున్సిపల్ మినిస్టర్, ముఖ్యమంత్రి కొడుకుండే అప్పుడు కేటీఆర్ కళ్ళు మూసుకున్నా. మరి ఒక జీవో తీసుకొచ్చి అన్ని కూలగొట్టాలి కదా. మరి ఈ డివిజన్లో మెయిన్గా మీరు చేసిన డెవలప్మెంట్ ఏంది? స్టామ్ వాటర్ డ్రైన్స్ కట్టినాం అండి. బాక్స్ డ్రైన్ నిర్మించినాం, స్టామ్ వాటర్ డ్రైన్ కట్టినాం. సరునార్ మినీ ట్యాంక్ పైన ఒక టనల్తోని వాటర్ని తొందరగా డిశ్చార్జ్ చేయాలి. అది నిండిపోయినప్పుడల్లా మాకు కిందకి ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది. కింద అన్ని లేన్స్లో కూడా మా ఫాదర్ ఉన్నప్పుడు వేసిన
స్టామ్ వాటర్ డ్రైన్సే ఉండే మళ్ళీ మనం వచ్చినాక మళ్ళీ ఏవైతే ఎగ్జిస్టింగ్ డ్రైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నాళాలన్నీ కూడా మొత్తం మూసుకుపోయినాయి. అవన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. కోట్ల రూపాయలు నిధులు పెట్టి బాక్స్ డ్రైన్ కట్టడం జరిగింది, టన్నల్ వేయడం జరిగింది. మ్యాక్సిమం 100% ముంపు సమస్య ఉంటే దాంట్లో కనీసం 60 to 70% వరకు ముంపు సమస్య తీర్చిన ఒక తృప్తి నాలో ఉంది. ఎందుకంటే అప్పట్లో మా నాన్నగారిని గుర్తు చేసుకోరు, ఇప్పుడు నన్ను కూడా గుర్తు చేసుకుంటారనే గట్టి విశ్వాసం నాకుంది. విద్యను వ్యాపారంగా మలుచుకునే మూర్ఖులకు మీరు పూర్తి మద్దతు ఇస్తారు అనేసి ప్రచారం జరుగుతుంది, వాస్తవం కాదా? మేమెందుకు ఇస్తామండి మద్దతు విద్యని? ఆ విద్య ఎక్కడి నుంచి వచ్చింది? నారాయణ చైతన్య నారాయణను శాసిస్తుండ్రు, ప్రభుత్వాలనే శాసిస్తుండ్రు. ఇక్కడికి వచ్చేసరికి కేటీఆర్ పార్ట్నర్ అంటారు, అక్కడికి వస్తే చంద్రబాబు పార్ట్నర్ అంటారు, ఇంకో స్టేట్ పార్ట్నర్ అంటారు. ప్రభుత్వాలతో పాటు మీ గడ్డన్నారం కేసులు భరిస్తున్నాం కొట్లాడితే. గడ్డన్నారం డివిజన్ మిమ్మల్ని కూడా శాసిస్తారు కదా నారాయణ స్కూల్స్. శాసించడం అంటే మా బలం సరిపోవట్లేదు వాళ్ళతో కొట్లాడడం. అందుకే ఒక్కసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనే ఒక కసి మాకు. ఎందుకంటే వీళ్ళందరినీ సెటరైట్ చేయాలంటే అధికారం కావాలని.